ప్రెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు హెచ్చరికలు జారీ చేశారు. అందులో ఒకటి టీడీపీ పార్టీ నుంచి దగ్గుపాటి ప్రసాద్ను సస్పెండ్ చేయాలని, రెండవది బహిరంగ క్షమాపణలు ఎన్టీఆర్కు చెప్పాలని. వాళ్ళు అన్నట్టుగానే టీడీపీ పార్టీ నుంచి దగ్గుపాటి ప్రసాద్ను సస్పెండ్ చేస్తుందా? చెయ్యాలి. చేస్తుందా అంటే తెలుగుదేశం ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది బరి తెగించుంది. దానికి అన్ని ఇంగిత జ్ఞానం, సంస్కారం అన్నీ వదిలేసింది. నోటికి వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు అహంకారంతో మాట్లాడుతున్నారు. ఈ చంద్రబాబు నీతులు చెప్పడం, మందలించడం కాదు కదా. చంద్రబాబు సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ మాట్లాడాడు. లోకేష్ తన తల్లిని గురించి మాట్లాడినందుకు అంత మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ తన తల్లిని గురించి లోకేష్ మాట్లాడాడు. లోకేష్ని అంత బీభత్సంగా మాట్లాడాడు. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకు స్పందించాలి కదా, ఆ సంస్కారం ఉండాలి కదా. మన తల్లిని అన్నప్పుడేమో మనం ఇంత వేచేసి చంద్రబాబు కళ్ళమని నీళ్ళు పెట్టుకుని లోకేష్ వీరావేశంతో మాట్లాడి పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ నా తల్లి తిట్టాడు అని లోకేష్ని తో ఆవేశంగా మాట్లాడి ఈయన మాట్లాడినప్పుడు మన ఎన్టీఆర్ తల్లిని మాట్లాడినప్పుడు స్పందించాలి కదా. వాళ్ళు స్పందించాలి, అతనితో క్షమాపణ చెప్పించాలి, అతని పార్టీ నుంచి బహిష్కరించాలి. అది ఏమాత్రం నీతి మోరల్స్ ఉన్న పార్టీ అయితే. నా ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వానికి అన్నీ వదిలేసింది, పేటరేగిపోయింది. ఏదో గెలిచామే శాశ్వతం అన్నట్టు విచ్చలవిడిగా మాట్లాడటాలు, నోటికి వచ్చేది మాట్లాడటాలు, ఏది పెడితే అది మాట్లాడటం, మేమేం బిగుతారు ఇక 4 ఏళ్ళు మాదే అధికారం అన్నట్టు అహంకారంతో ఉన్నారు. కనుక వాళ్ళు అతన్ని సస్పెండ్ చేస్తారని కానీ క్షమాపణ చెప్పిస్తారని నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళకి అంత సంస్కారం లేదు. కూటమికి అన్నీ వదిలేసుకుంది, సిగ్గు శరం అన్నీ విడిచేసి ఉంది. ఏమంతా ప్రజలు ఏమన్నా అనుకొని నేను అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, ప్రజలు ఏమన్నా అనుకొని నేను రోజుకు ఒక అబద్ధాలు ఆడతాం, రోజుకు ఎవరినైనా ఏమైనా అంటాం, మమ్మల్ని చేసేది ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. చిన్నవాడు చిన్న లేదు పెద్ద లేదు, అంత బరితెగించిపోయి ఉన్నారు. కనుక వాళ్ళు సస్పెండ్ చేస్తారని కానీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. ఎందుకంటే చంద్రబాబు మందలించడం ఏంటి? ఇంత మాట్లాడినా ఒక తల్లిని గురించి, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని గురించి అంత మాట్లాడితే హరికృష్ణ కొడుకు, హరికృష్ణ ఎవడు? నందమూరి హరికృష్ణ. ఇతను ఎవరు? నందమూరి ఫ్యామిలీలో నందమూరి తల్లిని తిడితే ఇట్లాగూ మందలించటమా? ఊరుకోను, చేయను, ఈ మాటలు ఎవరికి కావాలి? యాక్షన్ కావాలి కదా. యాక్షన్ ఇమ్మీడియట్గా చంద్రబాబు ఏమాత్రం మనిషి, ఏమాత్రం ఇంగిత జ్ఞానం, ఏమాత్రం సంస్కారం, సభ్యత ఉన్నా ఇమ్మీడియట్గా అతను ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు అడగటం కదా, ఆయన సస్పెండ్ చేస్తే ఘనంగా ఉండేది. సస్పెండ్ చేస్తే పద్ధతిగా చేశాడు. అది లేదు. వాడు సన్నాసి, రోగ్గు, దగ్గుబాటి ప్రసాద్ చౌదరి ఒక పెద్ద రోగు. వాడు ఎవడండి? వాడు నిన్నటిదాకా నీకు తెలుసా? నిన్నటిదాకా వాడికి ఏదో కూటమి హవాలో కొట్టుకొచ్చాడు. ఆడు అసలు ప్రజాప్రతినిధిగా అర్హుడే కాదు. సన్నాసి. ఆ భాష ఏంటి, ఆ మాట ఏంటి, దౌర్భాగ్యుడు. వాడు ఎవడసలు కోరికేసి గొట్టంగాడు. వాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాని ఆపగల ధైర్యం ఉందా? ఏదో మాటలేదు, సన్నాసి మాటలు మాట్లాడుతూ ఉంటే వాడు మాట్లాడటమే తప్పు. పైగా దాన్ని ఖండించడం ఒకళ్ళు. అనిత హోమ్ మినిస్టర్ ప్రధానికి రెచ్చిపోయి మాట్లాడదు. మరి ఇది మాట్లాడదే వాళ్ళ ఛానల్స్ మాట్లాడదే. ఏదో అయిపోయింది అన్నట్టు, ఏదో అయింది, ఏదో అన్నాడు అనలేదు అని క్యాజువల్గా మాట్లాడతారు. వాడు ఆయన కమ్యూనిస్ట్ లీడర్ కూడా క్లియర్గా చెప్పాడు, అతని వాయిస్ నాకు తెలుసు అని కూడా. అతను అనేసేసి తాగుబోతు భాషలో మత్తులో ఏదో మాట్లాడేశాడు. తర్వాత మత్తు దిగినాక తప్పు తెలుసుకుని నేను అనలేదు, నా వాయిస్ అది వేరే మిమిక్రీ చేయాలి. వీడి వాయిస్ వీడు పెద్ద కోన్కేసి గొట్ట, వీడు పెద్ద లగ్గొట్ట వాయిస్ వీడికి మిమిక్రీ చేస్తారు. సన్నాసి వాడొక ఏదో అలాగే ఉంటారు. ఇవాళ కూటమిలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ. ఈ నోటి దూర వాళ్ళు కాకపట్టం. ఏదో లోకేష్ తిట్టాడట. ఎక్కడ తిట్టాడు? ఎప్పుడన్నా ఎవరన్నా ఈ ప్రపంచంలో విన్నారా లోకేష్ని జూనియర్ ఎన్టీఆర్ తిట్టడం అనేది? జూనియర్ ఎన్టీఆర్ లోకేష్నే కాదు, ఎవరిని కూడా అసభ్య పదజాలకు కానీ పరుష పదజాలకు కానీ ఎప్పుడు కూడా అవమానకరంగా మాట్లాడడం చేయడు. అతనికి సంస్కారం, సభ్యత ఉంది. ఎవరిని మాట్లాడినా గౌరవంగా మాట్లాడుతున్నాడు. పెద్ద చిన్న మర్యాదతో మాట్లాడుతూ అతని ముందు నుంచి అందరికి తెలిసేది క్యారెక్టర్. అతను లోకేష్ ఏదో మాట్లాడాలి. ఏమన్నా లోకేష్ని? వీడి తాగుబోతాడు, వీడు ఎక్కడ ఎప్పుడు విన్నాడో ఏమో. ఇది తాగుబోతే ఎమ్మెల్యే వాడి మీద చరిత్రతో వస్తుంది కదా. రాత్రి అయితే వేరు, రాత్రి అయితే తాగి ఎవరిని పడితే వాడు ఇష్టం వచ్చేది తిడతాడట బూతులు.
దౌర్భాగ్యుడు. ఇలాంటి దౌర్భాగ్యుల్ని ఎమ్మెల్యేలు గాను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటాం మన కర్మ, దురదృష్టం అంతే. అది చంద్రబాబుకు తెలియాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇమీడియట్గా డిస్మిస్ చేస్తే మిగతా వాళ్ళకైనా బుద్ధి ఉంటుంది. ఇది చేయకపోతే ఉంది, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేవాళ్ళే. అచ్చెన్నాయుడు మాట్లాడలేదా, తినడానికి మింగి తినడానికి వచ్చారా అని. ఈ భాష వాళ్ళకి బాగా అలవాటైపోయింది. ఏది పడితే నోటికి ఏమొస్తే ఏ భాష మాట్లాడితే మాట్లాడటం. అదేమంటే కొడాలని మీరేంటంటే కొడాలని అన్నాడు. సరే కొడాలని అన్నది బూతులు మాట్లాడాడు తప్పే. మరి కొడాలని తప్పనే కదా ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. మరి ఆ తప్పులు మీరు చేయకూడదు కదా, ఆ బూతులు మీరు మాట్లాడకూడదు కదా. మీకు కడుపుకు అన్నం తింటున్నారు కదా, మరి అతను కడుపుకు అన్నం తింటలేదు, నోటికి వచ్చాడు మాట్లాడాడు అని మీరు అన్నారు. సరే ఇప్పుడు మీరేం తింటున్నారు, మరి మీరు అశుద్ధి తింటున్నారు. మీ నోటమిటి మాటలు మీ కూటమి నుంచి. బుద్ధి జ్ఞానం ఉండాలి, సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి. మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాం, మాట్లాడే వాళ్ళు ఇంకా మెత్తగా అడిగారు. లాగి ఈ రోడ్డు మీదకి లాగి వాడికి అభిషేకం చేయాలి. ఉమ్ముల అభిషేకమును అశుద్ధంతో వాడి మొత్తం అశుద్ధంతో అభిషేకం చేసి ఉమ్ములు వర్షం కురిపిస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది.